శ్రీ 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 సంగమేశ్వర దేవాలయం గురించి దాని స్థల పురాణం గురించి తెలుసుకుందామండి. ద్వాపర యుగంలోని బలరాముడు బ్రహ్మహత్య పాతకం చేయడం వలన తనకు ఆ దోషం పోవడం కోసం ఏం చేయాలి అని మహర్షులను అడగగా వాళ్ళైతే ఈ దోషం పోవడానికి మహాశివరాత్రి నాడు ప్రత్యేకమైన 5 పంచలింగాలను ప్రతిష్ఠించవలసి ఉంది అని చెప్పగా, అయితే బలరాముడు దేవత గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదుల సమక్షంలోని ఒరిస్సా రాష్ట్రంలోని పాయకపాడు ప్రాంతం నుండి తన హలంతోని గీత గీసుకొంచు గుంప సంగమం శ్రీకాకుళం కల్లేపిల్లి మీదుగా సాగర్ గర్భం వరకు వెళ్ళి ఉన్నారని పురాణ గాథ అయితే తెలియజేస్తుంది. అందుకనే మనకి ఆ నాగావళి అనే పేరు అనేది వచ్చిందనమాట. మరి ఈ 5 లింగాల్ని ఒకే రోజు ప్రతిష్ఠించడం వలన తనకున్న మహాపాతకం అనేది తొలగిపోయిందనమాట. మరి అందుకనే ప్రత్యేకించి శివరాత్రి రోజున ఎవరైతే ఈ 5 లింగాలని దర్శిస్తారో వాళ్ళకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఎలాగైతే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంగా ఏర్పడిందో అలాగే అలహాబాద్ తర్వాత ఇక్కడే ఉత్తరాంధ్రలోని సంగమం అంత గొప్పదని చెప్తూ ఉంటారండి. మరి నచ్చితే ఒక లైక్ వేయండి. స్థల పురాణం అయితే మీకు చదువుకోవడానికి అనువుగా నేను పోస్ట్ అయితే పెట్టానండి. అలాగే ఫుల్ వీడియో కోసం కిందనైతే ప్రెస్ చేయండి.